మందుబాబులు మహా ముదురులు అయిపోయారన్నమాట. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షల్లోని తప్పించుకుంటారంటే పోలీసులు పట్టుకుంటారు కదా. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు తప్పించుకోవడానికి రకరకాల ప్లానింగ్ వేస్తారన్నమాట. పోలీసులు ఎత్తులకి పై ఎత్తులు కూడా చేస్తారన్నమాట. సిటీలోని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు గణాంకాలు చూస్తే 2023లోని 43,940 కేసులకి 45,327 ఛార్జ్ షీట్ దాఖలయ్యాయన్నమాట. 2024లో 52,080 కేసులకి 46,456కే దాఖలయ్యాయన్నమాట. ప్రాంతాల వారీగా తనిఖీ చేస్తున్న ఏరియాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రత్యేకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. వీళ్ళు పోలీసులు ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నారు. మందుబాబులు మహా ముదురులు అయిపోయిన వాటిని లొకేషన్లో గ్రూపులతో అంటే పోలీసులు ఏరియాలో చెక్ చేస్తున్నారు. అలాంటి వాట్సాప్ గ్రూపుల్లోనే షేర్ చేసుకుంటాం అన్నమాట. లొకేషన్స్ కూడా షేర్ చేసుకోవటమాట. అంటే ట్రాఫిక్ విభాగ అధికారులకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవాడిని పట్టుకోవడానికి చేస్తున్న స్పెషల్ డ్రైవ్ల సందర్భంలోనే అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న వాహన చోదకులు పోలీసులు ఎలాంటి ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో రహదారి స్థితిగతులు తదితర పరిశీలించి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. ఈ ఏరియాలో ఒక్కో ట్రాఫిక్ ఠాణాలు గరిష్టంగా 5 ఉంటాయి. మరోపక్క ఈ డ్రైవ్స్ చేపట్టడానికి బారికేడ్లు, టోవింగ్ వాహనాలు సహా మరిన్ని సదుపాయాలు అనివార్యం. దీంతో పోలీసులు ఆకస్మికంగా వేరే వేరే ప్రాంతాల్లో ఈ డ్రైవ్ చేపట్టడం సాధ్యం కాదు. ఇవన్నీ ముందుబాబులు కలిసి వస్తున్నాయన్నమాట. పోలీసులతో పాటు మధ్యలో వాహనం నడిపే వారికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా అన్వేషిస్తున్నారు. నిశాచరులను ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు స్పెషల్ డ్రైవ్లు అంటే 1,00,00,000 దరిద్రకి ₹1,000,00,000 అన్నట్టు మద్యం తాగి వాహనం నడిపే వారికి చెక్ చెప్పడం ట్రాఫిక్ విభాగాలు ఎన్ని డ్రైవింగ్లు చేసినా వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు ప్రమాదాలు అంటే వీళ్ళు అంటే ఇక్కడ బ్రీత్ అనలైజర్లు, డిజిటల్ కెమెరాలు, బారికేడ్లు, రిఫ్లెక్టివ్ జాకెట్లు, LED బటన్స్ ఇలాంటివి ఉంటాయి కదా. వీటిలో అనుమానం వచ్చిన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాట్సాప్లోని షేర్ చేసుకుంటున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ చిక్కకుండా ఉండేందుకు నిశాచరులు రహదారుల్లో ప్రయాణిస్తున్న తనిఖీలు గుర్తించిన వెంటనే తమ వాహనాన్ని వెనక్కి తిప్పి రాంగ్ రూట్లో లేదా పక్కన సందులో జారుకుంటున్నారు. దీనికి చెప్పింది ట్రాఫిక్ పోలీసులు ఫీల్డింగ్ టీమ్స్ ఏర్పాటు చేసినా సరే వీరు డ్రైవ్ జరుగుతున్న ప్రాంతానికి కాస్త ముందు నుంచే కాపు కాసి ఉండేలా ఉన్నా సరే మందుబాబులు ఏరియాల వారి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు వాటిలో తమ ప్రాంతాలు ఎక్కడెక్కడ డ్రైవ్స్ జరుగుతున్నాయో పోస్ట్ చేస్తున్నారు. కొందరు గ్రూప్ సభ్యులు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉండడంతో దాదాపు అన్ని ఏళ్ళ సమాచారం ఈ గ్రూపుల్లో వచ్చి చేరుతారన్నమాట. మద్యం తాగి ఉన్న వాళ్ళు పోలీసులు చెక్కకుండా జారుకుంటారు అన్నమాట. ఇలాగ జరుగుతున్నాయి అనమాట. అంటే వీళ్ళు వాట్సాప్ గ్రూపుల్లోనే పలానా దగ్గర బంద్ చెకింగ్లు అవుతున్నాయి, బారికేడ్లు ఉన్నాయి, టోవింగ్ వాహనాలు ఉన్నాయని మెసేజ్లు ఇచ్చుకుంటారు అన్నమాట. అలాగా వీళ్ళు శిక్షణలు ఇచ్చుకుని ఒకరికొకరు సాయంతో తప్పించుకుంటూ మారిపోతున్నారు మందుబాబు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.